అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతురాలు తండ్రి. మరి ఇక్కడ మీ పిల్లలు సంఘంగా కూడి పాఠాన్ని శ్రద్ధగా విని మరి అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి వారు బ్రతుకుల్లో అవలంబించుకున్నట్లుగా కృపను దయచేయమని కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకులు మీ ప్రియకుమారులని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు నాకు ఇచ్చిన పాఠం ఏంటంటే ధర్మశాస్త్రం అవసరత, దాని విడుదల. మరి అన్నయ్య గారు ముందుగానే చెప్పారు తక్కువ టైం తీసుకోవాలని. అందుకనే ఇది చాలా పెద్ద పాఠం, కానీ తక్కువలో నేను ముగించడానికి ప్రయత్నిస్తానండి. అయితే ధర్మశాస్త్రం అవసరత, దాని విడుదల. మనం ధర్మశాస్త్రం అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే మన బైబిల్లోనికి వెళ్ళాలండి. ధర్మశాస్త్రం అంటే ఏంటో మనకు తెలియాలంటే బైబిల్ని చూడాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది. అయితే కొంతమంది ధర్మశాస్త్రాన్ని పాటించిన అవసరం లేదని, కొందరైతే ధర్మశాస్త్రాన్ని పాటించాలని, లేదు కొందరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే మరి యేసుప్రభు వారు వచ్చిన తర్వాత కొత్త నిబంధన కూడా పాటించాలని చాలామంది చెప్పేవారు లేకపోలేదు. అయితే అసలు ధర్మశాస్త్రం అనగానే ఏంటంటే, ధర్మశాస్త్రం అనగానే మోషే గారికి రాసి ఇచ్చినటువంటి పలకలు. అది ఎక్కడ ఇచ్చారు అంటే సీనాయి పర్వతం మందు అరణ్య మార్గంలో, అంటే ఇజ్రాయేలీలు ప్రయాణిస్తున్న ఎక్కడికి కనాను దేశానికి ప్రయాణిస్తున్న మార్గంలో మార్గ మధ్యమంలో సీనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి పలకల్నే ధర్మశాస్త్రం అన్నారు. అలా కాకుండా మరి ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా ధర్మశాస్త్రంగానే పిలువబడింది. అంటే పాత నిబంధన. తెలుసు కదా, బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. అది ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. అంటే పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రంగా పిలువబడితే కొత్త నిబంధన అనేది మనకి మార్గంగా తెలియబడుతుంది. అయితే ఇంతకీ సీనాయి పర్వతం మీద మరి తన పిల్లలైన ఇశ్రాయేలీయులకి దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. అవేంటంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుండి 26వ వచనం వరకు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దాంట్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను, చదవండి ఒకసారి, యెహోవాను నేనే, చదువమ్మా, నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. అంటే ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని ప్రసాదించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ధర్మశాస్త్రం అనగానే ఈ 10 ఆజ్ఞలు అన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ధర్మశాస్త్రం అనగానే ఈ 10 ఆజ్ఞలు అంటే 26వ వచనం వరకు కూడా, 1 నుండి 26వ వచనం వరకు కూడా ధర్మశాస్త్రంగానే మనకు పిలువబడుతుంది. ఎందుకని దీన్ని ప్రసాదించాడు అంటే తన పిల్లలు తప్పిపోకుండా తన యొద్దకు రావాలని, తన మనసు తెలుసుకోవాలని, తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటో తనకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ధర్మశాస్త్రాన్ని పెట్టడం జరిగిందండి. అయితే ఇందులో కొన్ని కఠినమైన ఆజ్ఞలుగా మనకు కనబడతాయి. కఠినమైన ఆజ్ఞలుగా కనబడడం వలన మనకి వేరొక మరి గ్రంథాన్ని ఇవ్వాలని దేవుడు ఆలోచన జరిగింది. అయితే అదేంటంటే కొత్త నిబంధన. నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. అది ఏంటంటే కొత్త నిబంధన ఇవ్వాలనుకున్నాడు. ఇంతకీ ఇజ్రాయేలీలు అనగా ఎవరు అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇజ్రాయేలీలకి ఏమి ఇచ్చాడు అనేది కూడా తెలుసుకోవాలి. ఇజ్రాయేలీలు ఎవరు, వాళ్ళకి ఏమి ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే రోమా
రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు. అంటే ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబుకి పేరు పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే యాకోబు అంటే ఏంటి? మోసగాడు. మోసగాడు అనే పేరు తీసేసి తనకు ఇజ్రాయేలు అని పిలువబడతాడని పెట్టాడు. తర్వాత యాకోబుకి ఎంతమంది కుమారులు పుట్టారు? 12 మంది. అంటే ఆ 12 మంది కుమారులే ఇజ్రాయేలీలు. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అంటే, ధర్మశాస్త్రం అప్పుడే ఇచ్చాడా అంటే అప్పుడే ఇచ్చాడు. యోహాను సువార్త 1:17, అది కూడా ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగానంట. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగితే ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా వచ్చింది అంటున్నాడు. అదేనమాట. అంటే మోషే ద్వారా మనకి అనుగ్రహించబడింది సీనాయి పర్వతం మీద. ఎవరికి ఇది అంటే ఆ 12 గోత్రకర్తలకు. అంటే వాళ్ళే పాటించాలి. అందుకే రోమా 9:4 ఏం చెప్పాను? దత్తపుత్రత్వం, వాగ్దానములు. చాలామంది మనోళ్ళు కూడా వాగ్దానాలు తీసుకుంటున్నారు. వాగ్దానాలు ఎవరివి? ఇజ్రాయేలీలువి. ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలే. ప్రధానాచారాలు, అర్చనాచారాలు అన్నీ కూడా వాళ్ళవే. నిబంధనలు అన్నీ కూడా వాళ్ళే చెయ్యాలి. మనం చేయడానికి అర్హులం కాదు. కాబట్టి ఇజ్రాయేలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది, దాని అవసరత ఏంటి, ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, మరి సీనాయి పర్వతం మీద ఇచ్చినట్లుగా మనం ఇందాక అనుకున్నాం. ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు తన ఆలోచనలను తన ప్రజలకు తెలియజేయడానికి ఒకటి. రెండోది, సీనాయి పర్వతం మీదకి మోషే గారు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ మొదటి ఆజ్ఞ ఏమని చెప్పాను మొదట్లో? నేనే దేవుడును, నన్ను తప్ప ఎవరిని పూజించకూడదు అన్నాడు. పూజించకూడదంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా? బంగారం అంతా పోగు చేసి, వీళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా పోగు చేసి ఒక దూడని చేసుకుని దాన్ని పూజించడం మొదలుపెట్టారు. అంటే దూడ దేవుడైపోయాడు వీళ్ళకి. వీళ్ళు చేసుకున్నదే వీళ్ళకి దేవుడయ్యాడు. అంటే సమస్త సృష్టిని కలిగించిన దేవుడు, జీవం గల దేవుడిని మర్చిపోయి వీళ్ళు ఏం చేశారంటే దూడని చేసుకుని దానికి పూజలు చేస్తున్నారు. అది నచ్చలేదు దేవుడికి, అది నచ్చలేదు. అందుకే ఆ వచనం కూడా చూడండి. వీళ్ళు చేసుకుని దూడని చేసుకుని పూజించిన వచనం కూడా కీర్తనలు 106, 19, 20. కీర్తనల గ్రంథం 106, 19, 20 వచనాల్లో మనకి ఆ మాట కనపడద్దండి. కీర్తనల గ్రంథం 106. హోరేబులో అంటే సీనాయి పర్వతం, హోరేబులో వారు దూడను చేయించుకొని పోతపోయి విగ్రహములకు నమస్కారం చేశారంటండి. చూడండి, అంటే దూడను చేయించుకొని ఇక దానికే పూజలు చేయడం మొదలుపెట్టారు. మనం కూడా చూడండి, మనం ప్రతిదానికి పూజలు చేస్తూనే ఉంటాం. దేనికంటే ఎక్కువగా భార్యకు పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, భర్తను పూజించే వాళ్ళు ఉన్నారు. పతియే ప్రత్యక్ష దైవం. అంటే మనం చేసుకున్న వాళ్ళు, అంటే మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళు కూడా దైవాలే మనకి. తల్లిదండ్రులు కూడా తల్లిని మించిన దైవం లేదు, తల్లిని మించిన దైవం లేదు, తల్లే దైవం. అంటే మనం కూడా దేవుళ్ళని చేసేసుకుంటున్నాం. మన ముందు ఉన్న వాళ్ళు కూడా మనుషులే కానీ దేవుళ్ళు అంటున్నాం. అసలైన దేవుడిని మర్చిపోయాం, మన ముందు ఉన్న వారిని దేవుళ్ళు అంటున్నాం. అందుకే అది నచ్చలేదు దేవుడికి. అందుకే వీళ్ళకి ఒక కొత్త ఆజ్ఞను తీసుకురావాలని పూనుకున్నాడండి. యాకోబు 2:10. అసలు అది ధర్మశాస్త్రం అనేది ఎంత కఠినంగా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది. అది అంతా పాటించలేరు నా పిల్లలు అని దాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నాడు దేవుడు. ట్రై చేశాడు కూడా, ఇచ్చాడు కూడా. చూడండి, యాకోబు 2:10. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పు చేసినట్లే, అపరాధి అయిపోతావు.
అంటే ఒక్క ఆజ్ఞ, దొంగతనం చేయకూడదు అనే ఆజ్ఞ ఉందనుకోండి, ఆ విషయంలో తప్పావనుకోండి, ఇక 10 ఆజ్ఞలు కూడా తప్పిపోయినట్టే. అబద్ధం ఆడకూడదు అని ఉందనుకోండి, అబద్ధం ఆడావనుకో 10 ఆజ్ఞలు కూడా నువ్వు తప్పు చేసినట్లే అన్నాడు. అంటే అంత కఠినమైన ధర్మశాస్త్రం, దాన్ని పాటించడం ఇంత కష్టం కాబట్టే దాన్ని మార్చడానికి, అంటే కాలానుగుణంగా ఒక్కొక్క కాలంలో మార్చుకుంటూ వచ్చినట్టుగా బైబిల్ అంతా ఆదికాండం, ప్రకటన గ్రంథం వరకు చదివితే మనకు అర్థమవుతుందండి. అలాగే ఇంకొకటి చూడండి, గలతీ పత్రిక 3:11. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడాడంటండి. అంటే ధర్మశాస్త్రం పాటిస్తే నీతిమంతుడిగా ఉండడా అంటే నీతిమంతుడిగా ఉండనేరడు. మరి దేని చేత నీతిమంతుడిగా తీర్చబడతాడు? తర్వాత చదువమ్మ. నీతిమంతుడు అదిగో చూడండి, విశ్వాసం మూలముగా జీవించును అన్నాడు. విశ్వాసం అంటే ఏంటి మనకు తెలుసు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై. అంటే అదృశ్యమైనవి ఉన్నవి అని మనం నమ్మాలి. 11వ అధ్యాయం 1 హెబ్రీ పత్రికలో ఉంటుంది అన్నమాట. విశ్వాసం అంటే మనం చూడనివి కూడా ఉన్నాయని నమ్మాలి. అంటే ఇప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది శూన్యంలో, అది మనం చూస్తున్నామా? చూడట్లా, కానీ నమ్ముతున్నాం ఎవడో శాస్త్రవేత్త చెప్తే. ఇంకోటి ఏంటి? H2O అంటే నీటి అణువు ఫార్ములా H2O. అంటే 2 వాయువులు కలిస్తే నీరు ఏర్పడుతుంది. వాయువులు మనకు కనబడతాయా? గాలి కనపడద్దా? హైడ్రోజను, ఆక్సిజన్ 2 వాయువులే, కానీ మనకు కనబడదు. కానీ నమ్ముతున్నామా లేదా? ఉందని నమ్ముతున్నామా లేదా? అంటే వాటర్ని చూడంగానే మనకు అర్థమైపోవాలి. ఇంకొకటి, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా చెట్లు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనమేమి నీళ్ళు పోయాం? అసలు అడవుల్లో చెట్లకి ఏమన్నా నీళ్ళు పోస్తున్నాం మనం? పోయిట్లా. వాటంతటా అవే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆ గుణాన్ని దేవుడు వాటికి ఇచ్చాడు. అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునే చెట్లు ఎలా తయారు చేసుకుంటే మనకు తెలియదు, కానీ ఆ ప్రాసెస్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుందండి. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి చెట్లు బ్రతుకుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం విడిచిపెట్టినటువంటి గాలిని అవి పీల్చుకుని మనకేమిస్తున్నాయి? మనం ప్రాణవాయువుని ఇస్తున్నాయి, ఆక్సిజన్. ప్రాణవాయువు మనం బ్రతకడానికి అనుకూలమైనటువంటి వాయువుని చెట్లు మనకి ఉన్నాయి, అవేమో కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటున్నాయి. చూడండి, అంటే ఇవి కనబడుతున్నాయా మనకంటే? కనబడట్లేదు, కానీ జరుగుతుందా క్రియ అంటే జరుగుతుంది. ఇప్పుడు అలాగే పరలోకం ఉంది అని డబ్బాలు కూడా చెప్తున్నారు కదా అందరూ. ఉందని మీకు తెలుసా? ఒక్కొక్కటి అంటాడు, పరలోకం ఉందో లేదో ఎవడో తెలుసు, చచ్చాక ఎటు పోతాం ఎవడో తెలుసు, గాల్లో కలుతామో లేదంటే ఇంకెక్కడ పోతామో ఎవరో తెలుసు అంటాడు. అంటే బుద్ధిహీనుడు అంటాడు, ఆ తర్వాత విషయం. కానీ చాలామంది మనలో కూడా విశ్వాసులుగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఏమంటున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు అంటారు. ఆపద వచ్చింది అనుకోండి, ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి నీ జీవితంలో, ఏమంటావు? దేవుడు ఏమయ్యాడు? దేవుడు అసలు ఉన్నాడా? దేవుడు అసలు నువ్వు ఉన్నావా అని అన్నవా? మనమే అంటాం. మనం విశ్వాసులం, దేవుడి కోసం బ్రతికేవాళ్ళం, దేవుడు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళం. ఇలా ఉన్నా కూడా మనం ఎప్పుడు ఆయన నిందిస్తూనే ఉంటాం. అది పెట్టలేదని, అది ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదని ఎప్పుడు నిందిస్తూనే ఉంటాం. ఇటువంటి మనస్తత్వాన్ని చూసిన దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసేయాలనుకున్నాడు. ఇక వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళు పాటించలేరు, కష్టం. నా పిల్లలు నా దగ్గరికి రావాలంటే ధర్మశాస్త్రాన్ని ఎంతనే తీసేయాల్సిన అవసరత నాకు ఉందని ఆయన మనసులో ఒక మెట్టు దిగాడండి. అంటే మన కోసం తన మనసును కూడా మార్చేసుకుంటాడా దేవుడు అంటే? ఖచ్చితంగా మార్చుకుంటాడు. నువ్వు ఆయన కోసం బ్రతికితే, ఆయన కోసం ప్రాణం కూడా ఇవ్వగలిగితే, అబ్రహాము ఇస్సాకుని ఎలా ఇచ్చేశాడు ఆ టైపులో నువ్వు బ్రతకగలిగితే నీ కోసం తన మనసును కూడా మార్చుకుని నీ కోసం దిగొచ్చేస్తాడండి. అంత గొప్ప దేవుడు అండి. అందుకే యేసుక్రీస్తుని కూడా పంపించేశాడు. అందుకే కొత్త నిబంధనను మనకు తయారు చేయాలని ఆయన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ
యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని పాత నిబంధనలో చెప్పాడు. కొత్త నిబంధన వచ్చేసరికి ఇదిగో వచ్చింది కాలం అని చెప్తున్నాడు. అదే ఇప్పుడు ఈ కొత్త నిబంధన చేయడానికి కారణం ఏంటంటే, ఇజ్రాయేలీలను మాత్రమే దేవుడు తన ప్రజలుగా, తన కుమారులుగా ఎన్నుకున్నాడు. తన ప్రజలుగా, తన కుమారులుగా ఇజ్రాయేలీలను మాత్రమే ఎన్నుకున్నాడు. కానీ మిగిలిన జనాంగం ఉంది, వాళ్ళు ఏమవ్వాలి? ఇప్పుడు మనం ఉన్నామండి, మన ఊరిలో మనం మట్టికే వచ్చాం. ఇంకా అనేక మంది ఊరిలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రక్షించబడాలి, దేవుని యొద్దకు రావాలి, వాళ్ళకు మంచి జరగాలి అని దేవుడు కోరుకున్నాడు. అందుకనే ఆ కాలంలో కూడా అన్ని జనులు అంటే మనకులాగానే దేవుడు నమ్మిన వారు ఉన్నారు, ఇశ్రాయేలీయులు అంటే దేవుడు నమ్మిన వారు, దేవుడు ఉన్నవారు, వాళ్ళు దేవుడు లేని వారు కూడా ఉన్నారు, వారు అన్ని జనులు. మరి వారికి కూడా కావాలి ఏంటి? రక్షణ కావాలి. అందుకనే తన నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళని వీళ్ళని కలపడానికి, అంటే వీళ్ళందరూ ఒక్కటిగా పిలువబడడానికి దేవుడు ఒక నిర్ణయం తీసుకుని అదే క్రొత్త నిబంధనను తీసుకొచ్చాడు. ఎఫెసీ పత్రిక 2:14-15 వచ్చిన ఒకసారి చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:14-15 వచనాలు. ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తాను శరీరమందు కొట్టివేయుట చేత, యేసుక్రీస్తు యొక్క శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను అనగా ధర్మశాస్త్రాన్ని పడగొట్టి మన ఇద్దరిని అనగా అన్యులను ఇజ్రాయేలీలను కలిపేశాడండి. ఇక కులం లేదు, ఇక పలానోడు పలానా కులం అని లేదు, పలానోడు పలానా జాతి అని లేదు, పలానా ఊరని లేదు, ఏమీ లేదండి. అందరూ సమానమే, అందరూ ఒక్కటే, అందరూ నా పిల్లలే అన్నాడు. అందుకని గలతీ పత్రిక 3:23 వచ్చినది కూడా చదవండి ఒకసారి. 23 నుంచి చదవండి. 23 నుంచి 28 వరకు గలతీయులకు రాసిన పత్రిక 3:23 నుంచి 28 వరకు మధ్యలో విశ్వాసమును వెల్లడి కాకమునుపు ఇక ముందు బయలుపరచబడబోవు, అది కాదమ్మా, యూదుడని గ్రీసు దేశస్థుడని. ఆ వచనం చదువు చాలు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని ఏది లేదంట. గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. పలానా కులం అంటే కుదరదు, పలానా వర్గం అంటే కుదరదు, పలానా జాతి అంటే కుదరదు. నల్లోడువైనా నల్లోడువైనా పొట్టోడువైనా పొడుగోడువైనా ఎవడవైనా సరే నువ్వు సమానమే, అందరూ సమానమే. కుంటోడైనా గుడ్డోడైనా మోగోడైనా చెవుడైనా ఎవరైనా సరే అందరూ కూడా సమానంగా చేసేసాడండి. ఎంత మంచి ఆజ్ఞ ఇచ్చాడండి. అంతే, మనం అందరం సమానంగా ఉండాలి, తన కుమారులుగా ఉండాలి, తన కోసమే బ్రతకాలనే ఆలోచనలతో దేవుడు ఒక కొత్త నిబంధన తెచ్చి మనకిచ్చినట్టుగా కనబడుతుంది. చూసారా? అంటే కొత్త నిబంధన తేవడానికి కారణం ఏంటి అంటే, మనం అందరం సమానం అవ్వాలి అనే ఒక నిర్ణయాన్ని బట్టి, దేవుడి నిర్ణయాన్ని బట్టి మనకు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టేసి కొత్త నిబంధనగా యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేసరికి తీసుకొచ్చాడండి. కొత్త నిబంధన వచ్చి ఎంతకాలం అవుతుంది అంటే, మనకు దగ్గర దగ్గర 2000 సంవత్సరాలు అనుకుంటాం సుమారు. కొత్త నిబంధన రంగప్రవేశం చేసి మరి ఎంతకాలం అవుతుందో ఒకసారి చూస్తే హెబ్రీ పత్రిక 10:9 వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:9 వచనం. సారీ అండి. ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ధర్మశాస్త్రం చొప్పున 10:9 వచనం అండి హెబ్రీ పత్రిక. ఆ రెండవ దానిని అనగా కొత్త నిబంధనను స్థిరపరచుటకు మొదటి పాత నిబంధనను కొట్టివేయుచున్నాడు. మోషే తెచ్చిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుచున్నాడు. అంటే పోయిందా? ధర్మశాస్త్రం కొట్టేశారా? కొట్టేశారు. మనం పాటించాలా? పాటించాల్సిన అవసరం లేదు. ఇజ్రాయేలీలకు మాత్రమే ఇచ్చాడు దాన్ని, మనకి ఇవ్వలేదు.
మనం ఎవరం? క్రీస్తుని నమ్మిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత అంటే క్రైస్తవులం. ఇప్పుడు ఈ ఉభయోలను అంటే ఇజ్రాయేలీలను అన్యజనులను ఏకపరిచాడు అన్నాడు కదా, వీళ్ళందరూ ఒక చోటకి తీసుకొచ్చాడు అన్నాడు కదా. మరి వీరందరూ ఎవరు అంటే దేవుని పిల్లలు. అంటే క్రీస్తు వచ్చిన తర్వాత, లేదంటే క్రీస్తులో బాప్తిజం పొందిన మనం అందరం ఏమవుతామంటే క్రీస్తు వారము. క్రీస్తు వారం అంటే క్రీస్తు వచ్చిన తరువాత మనల్ని క్రీస్తు వారంగా చేశాడు దేవుడు. మనం ఏమన్నా మరి పిలువబడాలి అంటే క్రైస్తవులం, ఇజ్రాయేలీలం కాదు. ఇప్పుడు మరి ఇజ్రాయేలీలు ఎలా పిలువబడాలి? ఇజ్రాయేలీలు ఎలా పిలువబడాలి అంటే ఇజ్రాయేలీలు కూడా క్రైస్తవులే. ఇప్పుడు నేను ఇజ్రాయేలుని అంటే కుదరదు. ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారు తెలుసా? మేము ఇజ్రాయేల్ వెళ్ళామండి, ఇజ్రాయేలీలు అక్కడ ఉన్నారండి, యూదులు. అంటే ఇజ్రాయేలీలు అంటే ఎవరంటే ఒక విధంగా యూదులు. అసలు యూదులే లేరు. యుద్ధాల్లో అట్లా చనిపోయారు కదా, చాలామంది పోయారు కదా. ఇంకెవడున్నాడు యూదుడు? ఒకవేళ యూదుడు అంటూ బతికుంటే అక్కడ ఇజ్రాయేలు దేశంలో, పాలస్తీనా దేశంలో బ్రతికుంటే వాడు కూడా ఏమని పిలువబడాలి? క్రైస్తవుడు అనబడాలి. మనం అందరం ఎవరు అంటే క్రైస్తవులం. అంటే క్రైస్తవులుగా పిలువబడాలి తప్ప మనం ఇజ్రాయేలులుగా ఎవరు కూడా పిలువబడకూడదు. అంటే నీ గోత్రం ఏదై అంటే కొంతమంది ఏమంటున్నారు తెలుసా? యోధా గోత్రం అండి మాది. యోధా గోత్రం అనేది యోధా గోత్రమా? యోధా గోత్రం కాదు. యోధా గోత్రం ఎవరిది? 12 మంది చెప్పాను కదా, ఆ 12 మందిలో ఒకటే యోధా గోత్రం. యేసుక్రీస్తు యోధా గోత్రం కదండి, మనం కూడా యోధా గోత్రమే కదండి. యేసుక్రీస్తు అందుకే ఏమన్నాడు? దీన్ని అంతటినీ కొట్టేశాను, ఇక తర్వాత మీరు పాటించాల్సిన అవసరత లేదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని మీరు తలంచవద్దు. అంటే కొట్టివేయ వచ్చితినని మీరు తలంచవద్దు అంటే నేను కొట్టేయడానికి రాలేదు. ఈ వచనాన్ని పట్టుకుని చాలామంది ఏమంటున్నారో తెలుసా? ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు కొట్టేలేదు, ఆయన పాటించడానికి వచ్చాడు, మనల్ని కూడా పాటించమని చెప్పడానికి వచ్చాడు అని అనుకుంటున్నారు చాలామంది. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్పడానికి వచ్చాడా? దాని కింద వచ్చిన చదవండి మళ్ళా 18వ వచనం. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు రాలేదు. అంటే దీని అర్థం ఏంటి? నెరవేర్చిన తరువాత దీన్నే కొట్టేస్తాను, దీన్ని పాటించాల్సిన అవసరం లేదు. నేను నెరవేర్చాను అనుకోండి, ఇక మీరు పాటించాల్సిన అవసరత లేదు. మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని పాటించాడా? పాటించాడు. నెరవేర్చాడా? నెరవేర్చాడు. అందుకే కొన్ని కొత్త ఆజ్ఞలుగా ఆయన ఏమన్నాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈ ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతయు నిక్షిప్తమై ఉండిపోయింది అన్నాడు. అంటే ప్రభువా మేము పాటించాల్సింది ఏంటి? ఈ ధర్మశాస్త్రం అంతా మేము పాటించాలా, లేదంటే ఇంకేమైనా కొత్తగా మాకేమైనా చెప్తావని అడుగుతుంటే ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించయ్యా, చాలయ్యా, అది ఒక్కటి చాలయ్యా, నువ్వు ప్రేమిస్తే చాలు, ప్రేమిస్తే పరలోకం అన్నాడు. అంతే, ప్రేమిస్తే పరలోకం అన్నాడు. ఎంత ఈజీగా దాన్ని తీసుకొచ్చాడు చూడండి. వాళ్ళు ప్రేమించగలమండి? మనోళ్ళని మనం ప్రేమించం, పక్కింటోడిని ప్రేమించం, ఎదుటింటోడు ఆడితో గొడవ, ఈడితో గొడవ, ఆడితో గొడవ. మనకి పక్కింటోడినే మన ఇంట్లో వాళ్ళనే ప్రేమించం సరిగ్గా, మన ఇంట్లో వాళ్ళనే సరిగ్గా ప్రేమించం. తల్లిదండ్రులను ఏం చేస్తారో చెప్పండి. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? తల్లిదండ్రులని మొన్న వీడియో చూశానండి, తల్లిని తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళి గోతులో పడేసేస్తున్నాడు. చూసారో లేదో మీరు? తల్లిని తీసుకెళ్ళి గోతులో పడేస్తుంటే ఆమె గిలగిల కొట్టుకుంటూ ఆ పైకి అంటే నిన్ను రక్షించేవారు ఎవరు లేరా అన్నట్టుగా ఆమె పడలేక పైకి అలా నెట్టుకుంటుంది తలని కాళ్ళని. చూడండి, అంటే తల్లిని ప్రేమించినోడు అలాగే భార్యని ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఒక భార్య అంట ఎక్కడో భర్తను ఏం చేసింది, నరికేసి మొత్తం ముక్కలు కైమ కింద కొట్టేసి కుక్కర్లో పెట్టేసింది, వెళ్ళిపోయింది ప్రియుడితో. దేవుడు ఏమన్నాడు? నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి నీ భార్యని అత్తుకోనమన్నాడు. అలాంటి భార్య ఏం చేసింది? కుక్కర్లో పెట్టి ఉడికించింది మనవని. అలాంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో. భర్త ఏం చేస్తున్నాడో తెలుసా? మొన్న మాకు తెలిసిన ఊరు ఇక్కడ విజయవాడ దగ్గర భర్త ఆ అమ్మాయిని కొట్టేసి తల నరికేసి అక్కడ పడుకోబెట్టేశాడు.
వెళ్ళిపోయాడు. అతని పని మీద అతను వెళ్ళిపోయాడు. ఏమి తెలియనిలాగా వచ్చి, నాకు తెలియదండి అసలు ఎలా జరిగింది ఏంటో, తాళం వేసేసి వెళ్ళిపోయాడు. తాళం తీసి మళ్ళీ మామూలుగా ఏం తెలియనిలాగా వచ్చి తాళం తీసి లోనికి వెళ్ళి చూస్తున్నాడు. ఏమని, నా భార్య ఏమైందని ఏడుస్తున్నాడు. ఒళ్ళో పడుకు పెట్టుకుని ఏడుస్తున్నాడు. అందరూ వచ్చారు, ఊరందరూ. ఏంటి ఏడుస్తున్నాడు, ఇటు చంపాడా ఇటు చంపలేదు, ఎలా చచ్చిపోయింది ఏంటని వాళ్ళందరూ విభ్రాంతికి గురయ్యారు. సరే పోలీసులు వచ్చారు. ఎలా చచ్చిపోయింది అన్నారు. ఏమోనండి చచ్చిపోయి ఉందని నేను తాళం తీసేసరికి అన్నాడు. తర్వాత పోలీసులు ఏం చేశారు తెలిసి ఎంక్వైరీలో తేలింది. ఏమనంటే ఈడే కొట్టి నరికేసి తల నరికేసి బయటకు పోయాడు అన్న సంగతి ఎలా కనిపెట్టారో తెలియదు, కానీ కనిపెట్టారు. పక్క వాళ్ళని వాళ్ళని కనుక్కుంటే ఆ భర్తకి భార్యకి ఇద్దరికి పడదండి, గొడవ అండి అని చెప్పారంట. నిజం చెప్పారని కొడితే వాళ్ళ స్టైల్లో అడిగితే అప్పుడు చెప్పాడు, నేనే చంపానండి అన్నాడు. ఎందుకు చంపారంటే మళ్ళీ వారం రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చేసాడు చంపేసి. చూడండి, వారం రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. కన్న కూతురు కొడుకు మా అమ్మదే తప్పు కానీ మా నాన్న తప్పు కాదు అంటున్నారు. అక్రమ సంబంధాల వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని కార్యక్రమాలు. అందుకనే దేవుడు మంచిగా తన పిల్లలు బ్రతకాలనే సదుద్దేశంతో ఒక కొత్త ధర్మశాస్త్రాన్ని, అనగా కొత్త గ్రంథాన్ని మన కోసం తెచ్చాడండి. అందుకే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే అన్నాడు. ఆ ప్రేమించడం వల్ల పరలోకం వస్తుందని చాలామంది తెలియక ఎవరిని ప్రేమించరు పాపం. ఆ తర్వాత మరొక వచనం చూడండి, లూకాసు వార్త 24:44. లూకాసు వార్త 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలలోను యేసును గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవలనని నాతో చెప్పాను. చూసారా, అంటే నెరవేర్చాడా, మొత్తం కంప్లీట్ చేశాడు యేసుక్రీస్తు. కనుక పాత ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు. కాబట్టి మనం పాత ధర్మశాస్త్రాన్ని పాటించాలా అంటే పాటించిన అవసరం లేదు. మరి ఎందుకు రాయబడిందండి పాత ధర్మశాస్త్రం? బైబిల్లో నుండి తీసేయచ్చు కదండి ఆ పాత ధర్మశాస్త్రాన్ని, లేదంటే ఆ 39 పుస్తకాలని తొలగించవచ్చు కదండి, ఎందుకు తొలగించట్లేదండి అంటే దీనికి కూడా ఒక మాట చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 3:14. 2 కొరింథీలకు రాసిన పత్రిక 3:14. మరియు వారి మనసు ఏంటండి కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడెను. అది క్రీస్తునందు కొట్టివేయబడెను అంటే కొట్టేశాడు. క్రీస్తు దాన్ని కంప్లీట్ చేశాడని మనం ఇందాక లూకాసు వార్త 24:44 చదువుకున్నట్లుగా ఇప్పుడు క్రీస్తునందు దాన్ని కొట్టేశాడు. అంటే ఇప్పుడు అన్నీ పాత ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. అందుకే రోమపత్రిక మరలా 9:4 ఒకసారి చూడండి. రోమపత్రిక 9:4. వీరు ఇశ్రాయేలీలు. ఎవరంటే ఇప్పుడు దాకా ఇశ్రాయేలీలు అంటే ఎవరు చెప్పాను? 12 గోత్రాల వారు ఇశ్రాయేలీలు. దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానాచారములు వాగ్దానాలు వీరివి. అంటే ఇవన్నీ వారివే, ఇశ్రాయేలీలువే, మనం పాటించాల్సిన అవసరత లేదన్న సంగతి గ్రహించాలండి. ఆ తర్వాత 1 కొరింథీ పత్రిక 10:6-11 చివరిగా 1 కొరింథీ పత్రిక 10:6-11 వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశించకుండునట్లు మనము, అంటే క్రైస్తవులం. ఎవరు ఆశించినట్లు? ఇశ్రాయేలీలు ఆశించినట్లు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇప్పుడు ఐగుప్తు నుండి వాళ్ళని విడిపించుకొచ్చిన మోషే మరి సీనాయి పర్వతం మీదకి వెళ్ళేసరికి దూడం చేసుకున్నారు. ఒకటి వాళ్ళకి చేయిందంటే ఏముందండి? దేవుడు దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు. ఇవ్వలేదా? దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు, అయినా సంతృప్తి చెందలేదండి.
ఇంకోటి ఏమన్నాడో తెలుసా? వాళ్ళు చెప్పులు అరగలేదు, వాళ్ళు బట్టలు మాయలే. మనం ఒక్కరోజు వేసుకున్నాం అనుకోండి బట్టలు, ఏమవుతాయి? రెండో రోజుకి చెమట కంపు. బట్టలు మాయలేదంట. 40 సంవత్సరాలు బట్టలు మాయలేదంటే ఏంటండి అది? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. భయం లేదే కళ్ళకి. అసలు చూడందంటే ఏమీ లేదండి. మోషే చేసిన ప్రతి సూచక క్రియ కూడా, అద్భుత కార్యాలు కూడా అన్నీ చూశారు, కళ్ళారా చూశారండి. మనం చూడలేదు, ఇంకా మనం చదువుకుంటున్నాం అంతే. మనం ఏం చూడలా. యేసుప్రభు చేసిన సూచక్రియలు కూడా మనం చూడలా. మనం ధన్యులు, నిజంగానే క్రైస్తవులు అనబడిన వారు ధన్యులు. ఇంకేంటి? సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేశాడు. దాంట్లో నడుచుకుంటూ వెళ్ళారు, అయినా కూడా మారలేదండి. నీళ్ళను రక్తంగా మార్చాడు, అది కూడా అస్సలు ఏమీ మార్పు లేదు వాళ్ళలో. ఆ మార్పు కోసమే ఇది ధర్మశాస్త్రాన్ని వీళ్ళు నిర్వర్తించలేరని చెప్పి ధర్మశాస్త్రాన్ని తొలగించేసి ఒక కొత్త నిబంధనను తెచ్చి యేసుక్రీస్తు ద్వారా మనం బాప్తిజం పొందిన మనందరం కూడా క్రైస్తవులం అన్నాడు. ఈ క్రైస్తవులు చేయవలసినది ఏంటయ్యా అంటే ఒకే ఒక ఆజ్ఞ అన్నిట్లో ఇముడు ఉంది, అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మన బుద్ధి కలగడానికి ఈ గ్రంథాలన్నిటినీ ఉంచాడండి. ఈ గ్రంథాలు 39 గ్రంథాలు ఎందుకు ఉంచారు అంటే మన బుద్ధి కలగాలి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ గ్రంథాలన్నీ ఉంచాడు. ఇంకోటి ఏంటో తెలుసా? ఆ గ్రంథాలన్నీ ఎందుకు ఉంచాల్సిన అవసరత ఏర్పడింది అంటే అలెగ్జాండర్ ఎవరో మనకు తెలుసా? తెలియదండి. అలెగ్జాండర్ ఎవరో మనకు తెలీదు. బుద్ధుడు ఎవరో తెలుసా? మనకి తెలియదు, మనం చూడాల. కానీ వాళ్ళ చరిత్ర గ్రంథాలను చదివిన విధానాన్ని బట్టి మనకు వాళ్ళు ఎవరో తెలుసు. మన చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. అల్లూరి సీతారామరాజు ఎవరో తెలుసా? ఆర్థర్ కాటన్ ఎవరో తెలుసా? ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ జీవిత చరిత్రలు చదివినప్పుడు మనకి వాళ్ళు ఎవరు అనేది అర్థమవుతుంది. అలాగే మనం యుగాంతమందున్న మనకి మోషే ఎవరు, తర్వాత నోవాహ్ ఎవరు, అబ్రహాం ఎవరు, ఇస్సాక్ ఎవరు, వీళ్ళందరూ జీవిత చరిత్రలో తెలియాలని లోతు ఎవరు, తర్వాత ఈ నీతిమంతుల జాబితా అంతా మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఆ గ్రంథాల చరిత్ర మనకి ఉండాల్సిన అవసరత ఉందండి. కాబట్టి పాత నిబంధన ఉంచాడు. ఆ పాత నిబంధన బట్టి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పుడు మనం కొత్త నిబంధన పాటించాలంటే క్రొత్త నిబంధనను పాటించాలి. మనం క్రొత్త నిబంధన క్రింద ఉన్న వారము, అంతే. క్రొత్త నిబంధన చదువుకుంటే సరిపోద్ది. మనం బ్రతకడానికి, మన జీవితంలో మనం ఎదగడానికి, పరలోకం వెళ్ళడానికి, వీటి కోసం మనం కొత్త నిబంధన చదవగలిగితే చాలండి. డిగ్రీలు చదవవసరలా, లేదంటే ఎంబీఏలు చదవవసరలా, లేకపోతే మాస్టర్ డిగ్రీలు చేయవసరలా, పిహెచ్డీలు చేయవసరలా, ఎంఫిల్ చేయవసరలా. ఇది ఒక్కడ చదివితే సరిపోద్ది. అందుకనే ఈ పుస్తకాన్ని మనకి ఇవ్వడం జరిగింది దేవుడు. మరి ఈ పుస్తకం యొక్క ఆవశ్యకత ఏంటో మొత్తం అందరూ గ్రహించి, అంటే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది, ఎలా ఇవ్వబడింది, అది విడుదల పొందిన తర్వాత మనకి ఇవ్వబడిన పుస్తకం ఏంటయ్యా అంటే కొత్త నిబంధన అని తెలుసుకున్నాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకున్నారని కోరుకుంటూ చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడు మా కన్న తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు నా నోట చెప్పించిన మాటలు మీ పిల్లలకు చెప్పానయ్యా. పిల్లలు విని విడిచిపెట్టువారుగా కాక ఆ మాటలు చొప్పున నడుచుకుని వారి జీవితాల్లో మిమ్మల్ని వెలిగించి మీ యొక్క శ్రేష్టమైన నామాన్ని సమాజానికి తెలియపరిచేవారుగా ఉండులాగిన ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని కోరుకుంటూ మా ప్రభువు, మా రక్షకులు, మీ ప్రియకుమారులు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.